సంథింగ్ ఎవరో అమెరికా ఎన్నికలు ప్రభావితం చేయాలని చూస్తున్నారు. అది సోరోసా, చైనానా, లేకపోతే ఇంకెవరో అన్న తెర వెనక అంటే ఆయుధ వ్యాపార ల్యాబీనా ఏదనేది తెలియదు. ఎందుకంటే మన పత్రికలే, మన తెలుగు పత్రికలే చూస్తే ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నాయి. ట్రంప్ది జరిగినాయి, కమలా హ్యారిస్ది జరిగినాయి, రోజు జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు. ట్రంప్ కవరేజ్ పక్కకి వెళ్ళిపోయింది, క్రమంగా కమలా హ్యారిస్ని హైప్ ఇచ్చేటటువంటిది నడుస్తుంది. ట్రంప్ని తీవ్రంగా విమర్శించే వాటినే మనం వార్తలుగా పెడుతున్నాం, హైప్ ఇస్తున్నాం. కమలా హ్యారిస్కి హైయెస్ట్ హైప్ ఇస్తున్నాం అంటే ఏదో జరుగుతోంది. ఇది ఒకటి మన మైండ్ సెట్లో కమలా హ్యారిస్ కరెక్టు, ట్రంప్ వ్యతిరేకం అని ఈ అంతర్జాతీయ వార్తలు రాసే జర్నలిస్టుల ఆలోచన అయి ఉండాలి. లేదంటే అంతర్జాతీయంగా ఇస్తున్నటువంటి న్యూస్ ఏజెన్సీల మీదనే డిపెండ్ అవుతారు కదా, ఆ ఏజెన్సీలు మ్యానిపులేట్ అయ్యి మేనేజ్ అయ్యి ట్రంప్ వార్తల్ని డౌన్ ప్లే చేసి కమలా హ్యారిస్ వార్తల్ని హైలైట్ చేస్తుండాలి. ఇవాళ రోజున ప్రపంచంలో ఇది అసాధ్యం అనడానికి ఏది లేదు, అన్నీ సాధ్యమే. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది.